నిన్న ఆదివారం మధ్యాహ్నం జరిగిన ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ 54 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసింది. ముంబై విధించిన 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ కేవలం 161 పరుగులకి ఆలౌట్ అయింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో కెప్టెన్ రిషబ్ పంత్ 2 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అంతేకాదు ఈ సీజన్ లో అతడు ఒక్క హాఫ్ సెంచరీ తప్ప మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు. అటు తన కెప్టెన్స్ లో లక్నో ఒక మ్యాచ్ గెలుస్తూ మరో మ్యాచ్ ఓడుతూ ప్లే ఆఫ్స్ కు వెళ్లాలా వద్దా అన్నట్లుగా సాగుతుంది ఆ జట్టు పరిస్థితి. ఇది చాలదు అన్నట్లుగా ఫైన్ల మీద ఫైన్లు కడుతున్నాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో 24 లక్షల రూపాయలు ఫైన్ పడింది. అంతకుముందు ఏప్రిల్ 4న జరిగిన మ్యాచ్ లో కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా రిషబ్ పంత్ కు 24 లక్షల ఫైన్ విధించింది. అయితే కెప్టెన్లకు ఎన్ని ఫైన్లు విధించినా ఆ మొత్తాన్ని ఓనరే భరిస్తూ ఉంటాడు. అంతేకాదు ఈ సీజన్ కోసం అతన్ని 27 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే పంత్ చేసిన న్యాయం కంటే అన్యాయమే ఎక్కువ. బ్యాటర్ గా విఫలమవుతూ జట్టును అన్బ్యాలెన్స్ గా తీసుకెళ్తూ ప్లే ఆఫ్ కు చేరుస్తాడో లేదో తెలియని సందిగ్ధంలో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయంకా ఉన్నాడు. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో అటు బ్యాటర్ గా కెప్టెన్ గా విఫలమైనందుకు గాను రిషబ్ పంత్ పై ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. ఏకంగా రిషబ్ పంత్ ను ఈసారి రూమ్ లోకి తీసుకెళ్లి చెత్తకొట్టినట్టుగా మీమ్స్ క్రియేట్ చేశారు. ఒక్కవేళ లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకోకుంటే నీకు ₹1 కూడా ఇవ్వను అన్నట్లుగా పంత్ కు సంజీవ్ గోయంకా వార్నింగ్ ఇస్తున్నట్టు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం లక్నో సూపర్ జైంట్స్ పాయింట్ల టేబుల్లో 6వ స్థానంలో కొనసాగుతుంది. 10 మ్యాచ్లకు గాను 5 విజయాలు 5 పరాజయాలతో 10 పాయింట్లతో చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నట్లు ఉంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇక నుంచి 4 మ్యాచ్ల్లో అన్ని గెలుస్తూ భారీ నెట్ రన్ రేట్ సాధించాల్సిన అవసరం ఉంది.